మొదలు చూసినప్పుడే మీకు భావన వస్తుంది కదా, అదేమిటి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. వెలుగుమట్లను చూసిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇరాన్లో జరిగినటువంటి యుద్ధ బీభత్సాన్ని గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచమంతా యుద్ధ బీభత్సాన్ని మాట్లాడుతూ ఉంటే, ఇటు తెలంగాణ వైపు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ బీభత్సం కంటే భయంకరమైనటువంటి ఒక బీభత్సకరమైన పరిస్థితి. గాజా గురించి ఊరేగింపులు తీసినటువంటి నేల మీద మరో గాజా లాంటి సంఘటన మనకి ఈరోజు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడికి పోతే మొత్తం ఇళ్ళు మొత్తం కూడా కూలిపోయి ఉన్నటువంటి ఇళ్ళు బతుకులు మొత్తం కూడా శిథిలాలు చేసి పడేశారు. వాళ్ళ జీవనాన్ని మొత్తం కూడా ఛిద్రం చేసి పడేశారు. వాళ్ళంతా కూడా కూలి పనులు చేసుకునేవాళ్ళు, నాలి పనులు చేసుకునేవాళ్ళు. మీరు అన్నట్లుగా పసుపు తాళ్ళు తప్ప బంగారపు గొలుసు కూడా ఎవరి మీద చూద్దామంటే కూడా కనిపించినటువంటి సందర్భం. వాళ్ళు కూలి తల్లులు, పేద తల్లులు, కష్టపడే తల్లులు, వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు వచ్చి ఆ గుట్టల మీద ఒక 9-10 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చేసిండ్రు. ఆ కూల్చిన పద్ధతి కూడా ఏంటంటే ఒక్కసారిగా 50 ప్రొక్లైన్లు వచ్చి కూల్చిపడేశారు. ఒక్కసారి 50 ప్రొక్లైన్లు వచ్చాయి. పేదలను రక్షించడం కోసం అక్కడ చూస్తే మొత్తం కూడా మీ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి గడియారాలు ఉన్నాయి. అవును, ఆ గడియారాలు చూస్తే గడియారం ఎందుకు చూసుకుంటాం అయ్యా, మేము ఆ టైం కోసం చూస్తాం, మేము దేవుణ్ణి చూస్తామో లేదో కానీ మా కూలి పనికి పోవటానికి, మా పిల్లలు బడికి పోవటానికి అయ్యా సీనాయా నీ ముఖమే చూస్తున్నాం, రోజు ఆ గడియారాల్లో చూస్తున్నాం. కానీ ఈ గడియారంలో మా ఇల్లు కూల్చే గడియ కూడా వస్తున్నాం, మోసం మాకు తెలియక నీ వైపు చూస్తున్నాం అయ్యా, మా పరిస్థితి, మా ఇల్లు కూడా ఇట్లా కూల్చేస్తారన్న విషయం ఈ గడియారంలోనే ఉన్నాయని చెప్పేసి ఆ కూలిన శిథిలాల కింద ఈ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి గడియారాలు కూడా ఉన్నాయి. 2-3 గడియారాలు ఇరిగిపోయినటువంటి గడియారం కనిపించింది. ఎంత దుఃఖం అంటే ఇది నిజంగా. వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. ఆ గుట్ట మించి చూస్తే చుట్టుపక్కల చాలా విల్లాలు కనిపిస్తున్నాయి. అదే మీరు చెప్తున్న 62 ఎకరాల్లో చాలా స్థిరమైనటువంటి ఒక బ్రహ్మాండమైన భవనాలు కట్టుకున్న సందర్భం కూడా కనిపిస్తుంది. 100 గజాల స్థలం. ఆ 100 గజాల స్థలంలో వాళ్ళు మేము అక్కడ బతికినాం, అక్కడనే ఉంటాం, మేము ఎక్కడికి పోమని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మీరందరూ ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రక్షించి, పేదలందరినీ రక్షించి, పేదల కోసం నిలవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనానికే మీరు వచ్చిండ్రు. మీరు ఎక్కడికో రాలే, అంబేద్కర్ భవనానికి వచ్చారు. అక్కడ చూస్తే 2 బొమ్మలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది, బాబు జగజ్జీవన్ రావు బొమ్మ కనిపిస్తుంది. ఆ గూడులో వారం రోజుల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నాకు ఒక సంతోషం అనిపించింది. ఈ బాధలో దుఃఖంలో కూడా ఒక్క మాట మాత్రం హెచ్చరికగా చెప్తున్నారు మీరు, మేము మా ప్రాణం పోయినా కూడా ఎక్కడికి పోము, ఇదే భవనం మా రక్షణ నిలయం. మీరు పెట్టే ఆ తిండి మీరు పెట్టినా పెట్టకున్నా ఇక్కడే ఉంటాం. మా గజాలు 100 గజాల్లో మా ఇంటిని ఆ గట్టు మీద మా గూడుని మళ్ళీ అక్కడే కట్టమని చెప్పేసి మాత్రం మీరు అంటున్నారు. అందుకే మీరు ఎక్కడికి పోవద్దు, ఇక్కడనే ఉండాలా, ఇట్లే ఉండాలా. ఇదే మీకు ఉద్యమశాల, ఇదే మీకు పోరాటశాల, ఇదే మీకు నిరసనశాల. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పండి, ప్రభుత్వానికి విధి విధానాలు ఉంటాయి, అది చట్టపరిధిలో పనిచేయాలి. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చట్టవిరుద్ధంగా ఉన్నది కాబట్టి మనం చట్టబద్ధం చేస్తామనే పరోక్షంగా మాట అన్నారు మంత్రి గారు. ఒకటండి, చట్టం ప్రజలకు న్యాయం చేయటం కోసం తప్ప వాళ్ళందరూ కూడా అక్కడికి పోతే కూలిపోతే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, కూలిపోయిన రాళ్ల మధ్య నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కలెక్టరేట్ వెనక ఈ గుట్ట ఉంది, ఆ గుట్ట మీద వేసుకున్నారు. అంటే కలెక్టరేట్ నుంచి వీళ్ళని రక్షించాల, రాజ్యాంగాన్ని వీళ్ళకి అమలు జరపాల, కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చి పేదల కోసం నిలవాల. కానీ భిన్నంగా ప్రజలు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగ రక్షకులు మాత్రం వీళ్ళకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఏ ప్రభుత్వమైనా సరే చట్ట పరిధిలోనే వాళ్ళకు న్యాయం చేయమంటున్నాం. అది భూదాన భూమి, భూదాన ఉద్యమం నుంచి వచ్చిన భూమి. ఆ భూదాన భూమిని మీరు, భూదానం అంటే చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం, ఇక్కడ మొత్తం కూడా కూల్చివేతల యాగాలు చేస్తున్నారు వీళ్ళు. కూల్చివేతల యాగాల్లో మునిగిపోయింది ప్రభుత్వం. ఇది అంబేద్కర్ భవన్, అక్కడ భారత రాజ్యాంగ సమర్పణ ఉన్నది, ఇక్కడ జగజ్జీవన్ రావు అంబేద్కర్ ఫోటోలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హామీ, భారతదేశ పౌరులు అందరికీ సమాన హక్కులు, అందరికీ జీవించే హక్కు, అందరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉన్నది. అది భారత రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఇవాళ
కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడడము, మాకేమో తోచడం లేదు, దిక్కు తోచని స్థితి అని అంటే ఇది. వారందరికీ ఇక్కడ వారి సామాన్లు, మంచాలు, చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలు ఆ మూటలు కట్టి ఇక్కడ వేసేసుకున్నారు. ఈ భవన్ లోపల ఒకసారి చూస్తే కనుక ఇది ఆ భవన్ లోపల ఇక్కడ ఎవరి సామానో తెలియదు, మరి ఎట్లా గుర్తుపట్టుకుంటారో తెలియదు. కానీ ఈ సామాన్ల మధ్య ఇది సామాన్లాగా లేదు, ఒక శిథిలాల దిబ్బలాగా ఉన్నది, శిథిలాల సమూహంలాగా ఇవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ వీటి మధ్యన ఈ బట్టల మధ్యన ఈ బట్టల మూటలు, ఈ డ్రమ్ములు, ఈ ప్లాస్టిక్, ఇవి వాళ్ళు ఏదో కొంచెం ఉన్నవారు వారి పేరు రాసుకున్నారు అక్కడ, గందరగోళం లేకుండా ఉండేందుకు వస్తుంది. ఇక్కడ వారి ఇదంతా అది ఈ భవనంలో కొద్దిమంది సామాను ఇక్కడ ఉన్నది. అదే కొంచెం శక్తి ఉన్న వాళ్ళు, ఒంట్లో శక్తి ఉన్న వాళ్ళు తొందర సామాన్ తెచ్చి బయట వేసుకున్నారు. లేని వాళ్ళ ఎట్లాగో మనం ఇందాక అక్కడ చూసినాం, కొన్ని ఫర్నిచర్లు, సోఫా సెట్లు అన్నీ అక్కడనే వదిలేసి వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ చిన్న చిన్న అల్మారాలు, కొందరు కొంచెం బీరువాలు ఉన్నాయి, కొన్ని టేబుళ్ళు, అన్నీ ఎక్కువ కుర్చీలు, దిండ్లు ఇట్లాంటివి. ఈ తరహా ఇక్కడ ఒకసారి చూపించు బాబు, ఒకసారి చూపించు. ఈ తరహా ఇట్లాంటివి ఇది చినిగిపోయి ఉన్నది బెడ్, ఇది చినిగిపోయినది. ఇది వాస్తవానికి ఇది వాడాల్సింది, వాడేంత కూడా లేదు, అది పడేయాల్సింది అది. కానీ అట్లాంటి జీవితానికి సంబంధించినవి అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎందుకు అందరూ ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు? ఎందుకు? ఏం చేద్దాం నాన్న, అమ్మాయి మననే చచ్చిపోయింది. ఎవరమ్మాయి? మా బిడ్డ. ఎందుకమ్మా? క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. అయ్యో. అల్లుడు కొంతకుముందు 5 సంవత్సరాల క్రితం చచ్చిపోయిండు. బిడ్డ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. బిడ్డకి కొడుకు, బిడ్డ, పిల్లలు అనాథగా హాస్టల్లో వేసిన. హాస్టల్లో వేసిన నేనే అమ్మమ్మని. మరి బిడ్డలు చచ్చిపోయినాక పిల్లగాళ్ళు హాస్టల్ ఉన్నప్పుడు ఇంట్లో నేనే ఉండాలిగా, నేనే ఉండాలిగా. నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలే ఉండారు. ఆ చిన్న బిడ్డ చచ్చిపోయింది. ఒక పెద్ద అమ్మాయి ఉంది, వేరే ఊళ్ళో ఉంది. నేను వచ్చి అమ్మాయి కట్టుకుంది ఇల్లు, బాధలు పడి నేను క్యాన్సర్లో ఉండా, నా పిల్లల్ని ఎవరు రానిస్తారు ఇళ్లలోకి, నేను ఉండగానే నా పిల్లకి ఇల్లు కాలే అడిగి వీళ్ళని అడిగి ఆ సగం పడ్డ గోడలు ఇల్లు ఇడిచిపెట్టిపోతే తీసపోయి ఆ ఇల్లు చూపించి డబ్బులు తీసుకొని నా పిల్ల సామాను మొత్తం నా కొతికలు పట్టుకొని నన్ను చంపుతానని నువ్వు నాకు డబ్బులు తీసుకొచ్చి ఇత్తవయ్యవంటే నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నువ్వు ఇత్తవయ్యవు అని నన్ను వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయనకి కట్టి, ఆయనకి 1,00,000 కట్టింది. కట్టి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని సామాన్ అంతా తీసుకొచ్చి తలుపులు, కడ్డీలు, రేకులు సగం గోడలు కట్టి మరి పిల్లగాళ్ళు దొడ్డికి పోతే అట్నని వరలు తెచ్చుకుంది. ఆ వరలు కూడా వేసుకుని అంత టైం ఇయ్యలే. రేకులు పడ్డాయి, కరెంటు పెట్టి 5,000 పెట్టి కరెంటు పెట్టుకుంది. కరెంటు ఉంటుందని కరెంటు కూడా ఒక్కరోజు కూడా ఎలగలేదు. కొత్త తీగలు, కొత్త కరెంటు, మరి కొత్త రేకులు ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత 1 నెల అటు ఇటు 1 నెల అయిపోయింది వేసినాక. సరే ఈ లోపల పిల్ల చచ్చిపోయింది నాన్న. చచ్చిపోవటంలోనే ఇక మేమేం చేసినాం, పచ్చులు అయిపోయినాం. పిల్లలు హాస్టల్ అయినారు, నేను ఒక్కదాన్ని. మళ్ళీ మా ఆయన మనాది పెట్టుకొని కూడా మా అమ్మాయి పిల్ల చచ్చిపోయిన 5 నెలలకి తండ్రి చచ్చిపోయాడు. అయ్యో. 2 దినాలు చేసుకుంటా నేను ఉండాలంటే ఆడ నీళ్ళు లేవు, దొడ్డి లేదు, ఏమి లేదని నేను గోపాలపురం వచ్చిన ఇక్కడికి. ఏది ఈ కలకట్ట గోపాలపురం. చిన్న మా మరిది ఏం చేసిండంటే ఇగో ఇంతమంది మేము మంచం పెట్టే మందం ఇంటి వెనక కట్టుకోండి బిడ్డ అనిస్తే నాకు వచ్చి నా పిల్లలు ఉండటానికి లేదని చెప్పి పోయి గుట్ట మీద ఇల్లు కట్టుకుంది. గుట్ట కట్టుకుంటే అదే మా మంచం పెట్టే మందం ఇవాళ రాత్రి పోయి నేను ఆ ఇంట్లో పండుకుంటే ఆ సామాను పట్టలేదు, ఆ సామాను తీసి పట్టలేదు. అవి బడేసి అవి అట్న గట్ట ఉండవు. దాంట్లోనే పోయి ఉంటున్నా, తిరుగుతున్నా. తల్లి లేదు, బిడ్డ లేదు, అల్లు లేడు, పిల్లగాళ్ళు హాస్టల్లో ఉండారు. మరి ఇంటానికి ఇల్లు లేదు పిల్లగాళ్ళకి. నేను ఏం చేయాలి? నేను చెప్పండి. ఇప్పుడు నీకు ఎవరు లేరా? ఇంకా నాకెవరు ఉండారు? ఇంకా పిల్లగాళ్ళు మనవాళ్ళు, మనవరాలు, మనవడు. ఇంకా నాకు ఇంకెవరు ఉండారు? ఇంకెవరు ఉన్నారు ఆయన? ఒక బిడ్డ ఉంది, పెద్ద బిడ్డ. ఆ బిడ్డ ఏం లేదు, బతుకుతుంది. నాకే ఇల్లు లేదు ఉండటానికి. ఆమెకు ఇల్లు లేదు. అక్కడ సుజాతను అడిగినా అంతే ఉండాలి. నా కాడ ఏమీ లేదు. నేను వచ్చి బిడ్డ కాడ పిల్లగాళ్ళ కాడ ఉంటున్నా. గోపాలపురంలో ఉంటున్నామా. మరిది పక్కడికి ఇంత రేకులు మంటం మందం ఇస్తే చిన్న భూమి ఏమీ లేదు నాన్న, మాకు ఏమీ లేదు. మా మరిదికి ఇంత పక్కమ్మట మా పిల్లకి ఇచ్చింది. ఆ పిల్ల ఉండలేక గుట్ట మీద కట్టుకుంది. మంచం పెట్టే మంది ఏమీ లేదు. అడిగినా అంతే ఉండాలి. గోపాలపురంలో పోయి అడగండి. ఈమెకు సమాధానం గవర్నమెంట్ చెప్పాలి.